హలో అండి, మట్టి తీసుకొచ్చి కొన్ని డబ్బాలు ఉన్నాయండి. బయట తవ్వుకొని వచ్చి మట్టి పోసి దానిలో కొంచెం ఇసుక కలిపి అంతా మిక్సింగ్ చేస్తున్నామండి. డబ్బాలలో మిక్సింగ్ చేసి పెడితే కొంచెం ఇసుకగా ఉంటుంది కదా అని చెప్పి పోసాము. అన్ని డబ్బాలలో పోసి అన్నిట్లో వాటర్ పోసేసామండి. బాగా వాటర్ పోస్తే ఇన్ని లోపలికి లాక్కొని లోపల మట్టి అంతా తడిగా అయిపోతుంది కదా, అందుకని పోసేసాము. అన్నీ వాటర్ వేసాక ఈ గింజలు లాంటి తెచ్చామండి. మొటికాయ గింజలు, చుక్కకూర గింజలు, ఈ మొటికాయ గింజలు అండి వేసేసాము. ఈ చుక్కకూర కూడా దాంట్లో వేసాము. మా అబ్బాయి నేను వేస్తానని మా మనమడు అట్లా వేస్తున్నాడు. అదిలోడు అక్కడొకటి అన్నిట్లో వేసి ఇంకా అక్కడొకటి మట్టి వేసి దాంట్లో పైన ఊరికే అట్ట పైన వేసేసామండి. ఎంతవరకు వస్తాయో రావో చూడాలండి. అది ప్యాకెట్ 20 రూపాయలంట. ఆ విత్తనాలు అమ్మే కాడ తీసుకొచ్చామండి. ఇదండి చుక్కకూర. ఇది అది మొటికాయ గింజలు, అవి వంకాయలు అని తెచ్చామండి. వంకాయ గింజలు సన్నగా ఉంటాయి కదా, అవి చూడండి ఎంతలా ఉన్నాయో. ఏం వంకాయ గింజలు ఏమొస్తాయో. ఇదండి ఈ బెండ గింజలు, అవి వచ్చి బీన్స్. కాకపోతే ఇవి వచ్చేసి ఈ ముల్లంకాయలండి. ఇవి వేయలేదు, అవి వేసాం కదా, అవి చూసేసి మళ్ళీ వేస్తామని ఎట్లే పెట్టేస్తాను. అది ఎరువు అంటండి, పూల చెట్లకు కానీ అన్నిటికీ వేసుకోవచ్చని ప్యాకెట్ తెచ్చానండి. చూడాలండి వేసి.